హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీలో మీ తెలుగు అబ్బాయి. సో ఎప్పటి నుంచో అసలు మా అకామిడేషన్ ఒక స్టూడెంట్ డామ్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. బట్ మొత్తానికి ఇవాళ కుదిరింది. ప్రెసెంట్ నేను డెగెండాఫ్ అనే సిటీలో ఉన్నా. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉండేది బానాఫ్ అండ్ నాకు రైట్ సైడ్లో వచ్చేసి చాలా దగ్గర మా కాలేజ్, ఎందుకంటే ఆ సిగ్నల్స్ దాటామంటే మా కాలేజ్. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ చేస్తే మా రూమ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఆల్డీ, మిక్స్ మార్ట్ అండ్ మీడియా మార్ట్, యాక్షన్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మాకు అన్నీ అంటే చాలా దగ్గరగా ఉంటాయి. ఇందుకు నేను ఈ స్పెసిఫిక్గా స్టూడెంట్ డామ్ చూస్ చేసుకుని, ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఇవన్నీ అవైలబుల్ ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి సూర్యుడు ట్రావెల్ చేయలేం, ఎస్పెషలీ ఈ వింటర్ అయితే మరీ దారుణం. సో ఇవాళ మా స్టూడెంట్ డామ్ ఎలా ఉందో పిన్ టు పిన్ మీకు చూపిస్తా. అండ్ అలానే ఎంత రెంట్ పే చేస్తున్నాను, ఇక్కడ ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడేసుకునేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ టైకున్ అనే జిమ్ ఉంది. సో ఇది కూడా మాకు చాలా దగ్గరలో ఉంది. మనం పెద్దగా పోము, ఎప్పుడో వెళ్తాం, బట్ అవైలబుల్ ఉందని చెప్తున్నా. ప్రజెంట్ మేము ఉన్నది D309 అనేసి, ఇదే మా ప్రజెంట్ మేము ఉన్న అపార్ట్మెంట్. సో ఇక్కడ నుంచి మీకు అన్నీ చూపిస్తాము. ఇక్కడ స్టార్టింగ్లో ఎంటర్ అవగానే మాకండేది గార్బేజ్. సో స్టార్టింగ్ చెత్త చూపిస్తున్నాను అని అనుకో మాకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ జర్నీలో. ప్రజెంట్ ఇదంతా వచ్చేసి కార్డ్బోర్డ్స్ వగేర అన్ని వేసేకి. అండ్ ఇది వచ్చేసి మిక్స్ ప్లాస్టిక్ అండ్ వగేర అన్ని కలిపి మిక్స్ చేసి ఇక్కడ వేస్తాము. అండ్ వెట్ టు డ్రై, ఇండియాలో కూడా మనకు ఉంది ఆల్రెడీ రూల్ అది. సో ఇదంతా కూడా వెట్ డస్ట్ అనమాట. ఆ చెత్తనంతా సపరేట్ చేయాలి. సో ఏ దానికి అది సపరేట్ ఖచ్చితంగా చేయాలి. అలా కాకుండా అన్ని మిక్స్ చేసి కనేసామంటే ఖచ్చితంగా పెనాల్టీ వస్తుంది. ఈ విషయం బట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది జర్నీలో. ప్రతి స్టూడెంట్ డామ్లో మెయిన్గా ఉండేది ఈ రకమైన అన్ని రకాల స్విచ్చెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి రూమ్కి ఒక కాలింగ్ బెల్, ఎందుకంటే ప్రతి పైన వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఎవరైనా వచ్చారా ఏంటి అనేసి. సో ప్రతి రూమ్కి సపరేట్ కాలింగ్ బెల్ ఉంటుంది. ఇది లేకపోతే కొంచెం కష్టమే. సో ఇది వచ్చేసి బ్యాలెట్ స్టూల్ అనేసి, ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ మటుకు ఓపెన్ అవుతుంది. పైన మన రూమ్స్ వచ్చేసి ఖచ్చితంగా లాక్ ఉండాలి. సో విన్నారుగా సౌండ్, అది ఒక సౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ మెయిల్ బాక్సెస్. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ స్టిల్ ఎన్ని అప్డేటెడ్ ఉన్నా స్టిల్ వీళ్ళైతే మెయిల్ బాక్సెస్ అయితే యూజ్ చేస్తారు. ఏం కావాలన్నా పోస్ట్లోనే వస్తాయి. సో మాదైతే 5102. సో రూమ్ నెంబర్స్ ఇవి. సో వీళ్ళు సింపుల్గా ఇలా మెయిల్లో పెట్టేసి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ దీనికి సపరేట్ కీ ఉంటుంది మన దగ్గర. సో దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకోవడమే. మెయిన్ డోర్ కీస్ లేకపోతే చాలా కష్టం. అంటే ఆ బ్యాలెన్స్ షూల్ అనేది ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. బట్ నైట్ 10 వరకే, నైట్ 10 తర్వాత అయితే చాలా ఇబ్బంది. వితౌట్ కీ లోపలికి ఎంటర్ అవ్వలేము. ఇంకోటి ఏమన్నా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా ఇంకోటి ఏమైనా ఉన్నా కొన్ని హెవీ వెయిట్ ఉన్నట్టు అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. సో మనం వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కింద ఆఫీస్ రూమ్. సో మాకున్న ఆఫీస్ రూమ్ అయితే ఇదే. ఇక్కడ మెయిన్ ఈ ఇన్ఛార్జ్ మాకు, సో ఆమె అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే మా స్టూడెంట్ డామ్లో దీంట్లో బీర్లు, కూల్ డ్రింక్స్ వగేరా అన్నీ ఉంటాయి. సింపుల్గా కాయిన్ వేసామా, ప్రెస్ చేసామా, బాటిల్ చేస్తున్నామా, వెళ్ళిపోయామా. తాగేసిన తర్వాత బాటిల్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తారు. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అందరికైతే కొంతమంది యూజ్ అవుతుంది, ఎందుకంటే నైట్ టైమ్స్ ఇక్కడ షాప్స్ ఉండవు అండ్ వీకెండ్స్ దొరకవు. అలాంటప్పుడు వీటిని యూజ్ చేసుకుని కొనుక్కోవచ్చు. అండ్ మోర్ ఓవర్ బయట వెండర్ మిషన్స్ ఉంటాయి, అవి కొంచెం కాస్ట్, ఇది కొంచెం చీపే. సో అది కొంచెం మేనేజబుల్. 3rd floor. సో మాకైతే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ స్టేర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ మనమైతే లిఫ్ట్లో వెళ్దాం. నడిచి అంత ఓపిక అయితే నాకు అస్సలు లేదు ఇప్పుడు. వెల్కమ్ టు అవర్ స్టూడెంట్ డామ్. సో చెప్పుకునే అంత విధంగా అయితే ఉండదు ఇక్కడ, ఎందుకంటే అది పెద్ద రూమ్ అయితే కాదు. నేను ఉండేది ప్రజెంట్ 2 share. నేను మా ఫ్రెండ్ ఉంటున్నాము. పెద్ద రూమ్స్ అయితే తలనొప్పి అంటే ఎక్కువ మంది ఉండే కొద్దీ కొంచెం రిస్కీగా ఉంటుంది. వాళ్ళందరూ హ్యాండిల్ చేయాలి, అందరికి నచ్చినట్టు ఉండాలి. సో పెద్దగా అయితే ఏమి ఇవ్వడు. స్టూడెంట్ రూమ్లో మనకి ఇచ్చేది మహా అంటే ఒక 2 burners అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్
అండ్ మాకైతే ఇంక ఇచ్చింది ఒక మైక్రోవేవ్ ఇచ్చాడు, ప్రస్తుతానికి అయితే పనిచేస్తుంది, బట్ ఫ్యూచర్లో తెలియదు ఇంక ఇది. అండ్ 2 కబోర్డ్స్ ఇచ్చాడు మాకైతే. ఇవి మోస్ట్లీ రెగ్యులర్ యూస్ చేసే స్పైసెస్ పెడతాం, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాచులర్స్ మీకు చెప్పినట్టు. సో పెద్దగా నీట్నెస్ అయితే మెయింటైన్ చేయం, ఇది క్లమ్సీగా ఉంటుంది. ఎందుకంటే మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అసలు కొంతమంది అయితే రూమ్స్ అంతా క్లీన్ చేసి మొత్తం పెడతారు, బట్ మేము ఎలా ఉందో అలానే చూపిస్తాం, ఎందుకంటే తర్వాత మీరు వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనేది మీకు క్లారిటీ ఇద్దాం అనుకునే మేము లాగా చేస్తున్నాము. సో డోంట్ బీ ఫీల్ మెస్సీ. యాక్చువల్లీ వాళ్ళు మాకు ఇచ్చింది అయితే ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారు, అది ఇదే, కానీ దీన్ని మేము ఆల్ ఇన్ వన్ చేసాం, ఎందుకంటే మేము అన్ని థింగ్స్ ఇక్కడ పెడతాం. వాళ్ళు ఏం చెప్తారు స్పెసిఫిక్గా ఇది డైనింగ్ టేబుల్ మీకు డైనింగ్ వాడుకోండి అని, మనం డైనింగ్ తప్పితే అన్నిటి వాడతాం దీన్ని, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం బెడ్రూమ్కి వెళ్ళి తినేస్తాం, అదొక హ్యాబిట్ మాకు. సో వీళ్ళు ఇచ్చింది అయితే జస్ట్ ఈ టేబుల్ అండ్ ఈ చైర్స్ అండ్ ఈ ర్యాక్ కూడా ఇచ్చారు వాళ్ళు, అండ్ మనం ఇలా మెస్సీకి పెట్టేసాం, ఎందుకంటే ఇది ప్రాక్టికల్, ఇది రియాలిటీ యాక్చువల్లీ. సో అందుకని మీకు ఎలా ఉందో అలా చూపిస్తున్నాం. దీని తర్వాత వాష్రూమ్స్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండవు, వాష్రూమ్స్ అంటే పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ మాకైతే బయట ఇచ్చేసారు మొత్తం సెటప్ కూడా. సో సింక్ అండ్ మిర్రర్ మొత్తం ఇక్కడే, సో బ్రషింగ్ ఫేస్ వాష్ వగేరా అన్నీ కూడా ఇక్కడే క్లీన్ చేసుకుంటాం. మాకు స్నానానికి అయితే సపరేట్గా ఏమి ఇవ్వలేదు, జస్ట్ షవర్ టైప్ ఇది. సో సింపుల్గా వెళ్ళామా, షవర్ చేసుకొని బయటకు వచ్చేసామా. సో పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ. ఏదో తేడాగా ఉందేంటి. అండ్ సపరేట్గా టాయిలెట్ అయితే మళ్ళీ సపరేట్ ఇచ్చారు, కొంచెం చిన్నదే, బట్ ఒక పర్సన్కి అయితే సఫిషియంట్. సో మొత్తానికి ఇది కిచెన్, వాష్రూమ్ అండ్ మా సింక్ వగేరా వగేరా మొత్తం కలిపి ఇవే ఉండేది. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ అనిపించే మా బెడ్రూమ్ చూపిస్తాం, అవి ఎంత అమోఘంగా ఉంటాయి మీరే చూసి చెప్పండి. ఇదే మన రూమ్. సో పెద్దగా అయితే ఏముండదు, ఎందుకంటే అన్నీ కూడా ఎంత నీడ్ ఉందో అంతవరకే కొన్నాను వస్తువులు అంతా కూడా. సో సింపుల్గా ఒక స్టడీ టేబుల్, ఎక్స్పెక్ట్ చేసి అంత రేంజ్ అయితే ఉండవు, ఎందుకంటే జస్ట్ ఒక ల్యాప్ అండ్ బేసిక్ థింగ్స్ మటుకే ఉంటాయి. ఇది ఒక్కటి మటుకే నేను కొద్దిగా క్లీన్ చేశాను, ఎందుకంటే ఇది ఇంకా మెస్సీగా ఉంటుంది, అది నాకు తెలుసు, ఎందుకంటే కొంచెం మెస్సీగానే పెట్టుకుంటాను నేను టేబుల్ని. బట్ ఇది ఒక్కటి మటుకే కొంచెం క్లీన్ చేశాను. అండ్ పడుకోవడానికి ఒక బెడ్, అండ్ ఇంకొకటి మన దగ్గర ఉండేది సోఫా కమ్ బెడ్ యాక్చువల్లీ ఇది, ఎందుకంటే ఇది నేను మామూలుగా క్లైంజైన్లో క్లైమ్ చేసుకున్నా, ఇక్కడైతే నేను కొనింది కాదు, అండ్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఇవి బేసిక్గా నా యొక్క స్టూడెంట్ డామ్లో ఇచ్చే బేసిక్ థింగ్స్. అండ్ ఒక కబోర్డ్, దీంట్లో మన థింగ్స్ అని పెట్టుకోనికి, ఇంతమించి అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. జస్ట్ జాకెట్స్ అన్ని పెట్టుకోనికి అండ్ థింగ్స్, అండ్ ఇంకొక సైడ్ మన క్లాత్స్ వగేరా వగేరా అన్నీ కూడా. సో ఇదనమాట. అండ్ వీడియోస్ చేయడం వగేరా వగేరా అన్నీ కూడా ఇక్కడి నుంచే చేసేస్తాం, కేవలం వీడియోస్ కోసంగానే కొన్నా ఇది ఒక లైట్, అదొక ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలంతే. అండ్ రూమ్ అయితే మరీ అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు, ఎందుకంటే కొంచెం బోరింగ్ గానే ఉండొచ్చు. ఇది నా రూమ్, అండ్ ఇప్పుడు మా రూమ్మేట్ గాడి రూమ్ చూపిస్తా, వచ్చేయండి. ఇది మా రూమ్మేట్ రూమ్, నాతో పోలిసి కొంచెం నీట్గానే పెట్టుకుంటాడు మనోడు, కొంచెం ఓపిక ఎక్కువ మనిషికి. ఇది మనోడు స్టడీ టేబుల్, అండ్ రెండు కూడా ఇంచుమించు సేమ్ థింగ్స్ ఇస్తారు. ఒక మామూలుగా ఒక టేబుల్, ఇది మామూలుగా అయితే ఇది నాకు ఇచ్చింది, ఇది నేను అది తీసి హాల్లో వేసా, నాకు స్పేస్ తక్కువ ఉందనేసి. అండ్ ఒక క్లాత్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక టేబుల్ అండ్ ఒక సింపుల్ బెడ్. ఇంత మించి అయితే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ. సో ఇవి ఓవరాల్ థింగ్స్. మనోడు చదువులు బిడ్డ, అందుకని ఎప్పుడు ఒక మోటివేషన్ స్పీకర్ లాగా ఎప్పుడు కొన్ని స్లిప్స్ పెట్టుకో ఉంటాడు. అండ్ మా ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విండో ఓపెన్ చేయగానే మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ మంచి అంబియన్స్ ఉంటుంది, ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ షట్టర్ క్లోజింగ్ చలికాలం చాలా నీడ్, ఎందుకంటే ఈ షట్టర్ క్లోజింగ్ అని లేకపోతే చలికి అయితే చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సింపుల్గా దీన్ని మళ్ళీ ఇలా పైకని వేస్తే ఇది రోల్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ అనమాట. అండ్ మా కారిడార్ ఉందా అంటే మాకు కారిడార్ ఉంది, కాకపోతే అది అందరికి కామన్ స్పేస్, అది కూడా చూపిస్తాం మీకు ఎక్కడుంది ఏంటి అనేసి.
సో మొత్తానికి అయితే ఇది అందరు కలిపి ఉన్న కామన్ కార్డ్ అయితే ఇదే. ఇక్కడ నుంచి మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ వింటర్ కాబట్టి ఇలా ఉంది, బట్ సమ్మర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చలికి పెద్దగా అయితే బయటికి రాము, అది కూడా ఉన్నమాట యాక్చువల్లీ. యా, ఇంకా ప్రతి స్టూడెంట్ రూమ్లో ఉన్న మెయిన్ ఇష్యూ వచ్చేసి వాషింగ్ మిషన్స్. అది పెద్ద తలనొప్పి. మా దాంట్లో అయితే ప్రతి రౌండ్కి వాష్ చేస్తే 2 euros, అలానే డ్రైయర్కి వేస్తే 1.5 euros పే చేయాలి. అది కూడా ఎలా ఉంటుందో మీకు చూపించేస్తా, వచ్చేయండి. సో ఇది బేస్మెంట్ అనమాట. ఏమన్నా కార్స్ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఈవీ కార్స్ వాటికి కూడా ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అది ఇంకో అడ్వాంటేజ్. బట్ దీనికి పే ఉంటుంది, ఊరికే అయితే కాదు. ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఇంత అని పే చేస్తూ ఉంటారు వీళ్ళు. బట్ పే చేసా కూడా కొన్ని చోట్ల అయితే ఫెసిలిటీ ఉండదు. బట్ ఇక్కడ మనీ పే చేస్తే అట్లీస్ట్ మన ఫెసిలిటీస్ అన్న అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఇలాంటి ప్లేస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైనా వస్తువులు వద్దు, లేదా వాళ్ళకి నీడ్ లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా ఈ ప్లేస్లో వచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు. దీన్ని ఇక్కడ జామల్లో ఫస్ట్ ర్యాంక్ అని పిలుస్తారు. ఏదన్నా నీడ్ లేనట్టు పెట్టేస్తే అట్లీస్ట్ ఆ వస్తువు ఇంకొకటి యూజ్ అవుతుంది పాయింట్ ఆఫ్లో ఉంటారు. ఇక్కడ కెటిల్ ఎవరో పెట్టేశారు, సో నీడ్ అని వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. కప్స్ అండ్ కామెడీ ఏంటంటే బిస్కెట్స్ కూడా పెట్టారు. అండ్ ఇదేంటో నాకు ఐడియా లేదు, బట్ సంథింగ్ ఏదో పెట్టేసారు, వెళ్ళిపోయారు. అండ్ కప్స్, ప్లేట్స్, వగేరే ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే మనకు వద్దు, మనకు నీడ్ లేదనుకున్న ప్రతి వస్తువు ఇక్కడ పెట్టేయచ్చు. ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా సరే నీడ్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది మొత్తం స్టూడెంట్ నామ్స్లో ఉన్న థింగ్స్. ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమన్నా క్లారిటీ కావాలనుకుంటా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ఇది మేము రియాలిటీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ప్లాన్ చేసాం, ఎటువంటి సెటప్ ఉండకూడదు అనుకునేసి. సో కొంచెం మెస్సీగా అనిపిస్తే డోంట్ మైండ్ ఇట్. కానీ మేమైతే 330 euros రెంట్ పే చేస్తున్నాం ప్రజెంట్. ఇది వామ్ రెంట్ మొత్తం ఇంక్లూడెడ్. బట్ స్టిల్ వాషింగ్ మిషన్కి అయితే మేము పే చేసుకోవాలి, అలానే రేడియో ట్యాక్స్ కూడా మేము పే చేసుకోవాలి. సో రేడియో ట్యాక్స్ మేము ఇద్దరు ఉంటున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే నాకు 9 euros అండ్ మా రూమ్మేట్కి 9 euros పడుతుంది. వాషింగ్ మిషన్ మన యూసేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను వీక్లీ వన్సే వాష్ చేసుకున్నానంటే వీక్లీ 3.5 euro అలా పే చేసుకుంటాను. లేదు ఎక్కువసార్లు వాష్ చేసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే ఇది. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఇన్ కేస్ మనకి సైకిల్ కానీ అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఉందంటే మంత్లీ కానీ 5 euros పే చేయాలి. ఎందుకంటే దాన్ని మనం బేస్మెంట్లో పార్క్ చేసుకున్నానికి. మొత్తానికి ఇవి మేము ఇక్కడ పే చేసే థింగ్స్. బట్ ఈ సిటీలో అయితే ఇదే చీపెస్ట్. ఇంత మించి అన్ని కాస్ట్ ఉన్నాయి. నా ఒక ఎంటైర్ డైగంట్ ఆఫ్ లొకేషన్లో ఇదే చీపెస్ట్. అండ్ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ కూడా పే చేయాలి. ఈవెన్ మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్ అండ్ రేగన్స్బర్గ్, పసావ్. నేను ప్రజెంట్ అయితే బవేరియన్ స్టేట్లో ఉన్నాను. సో ఈ సిటీ లొకాలిటీలో ఇదే చీపెస్ట్. అండ్ దీనికంటే ఎక్కువే ఉంటాయి మోస్ట్లీ. ఇంతకంటే తక్కువ అయితే మోస్ట్లీ దొరకవు. ఒకవేళ దొరికినా కానీ అలానే ఉంటాయి రూమ్స్. అంటే ఫెసిలిటీస్ అంతగా ఉండవు అండ్ సెక్యూరిటీ ఉండదు. ప్రజెంట్ మేమున్న ప్లేస్లో సెక్యూరిటీ అయితే బాగానే ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో మొత్తానికి స్టూడెంట్ రూమ్స్ అయితే ఎలా ఉంటాయి. ఇంకా ఏమైనా మిస్ అయ్యింది అనిపిస్తే జస్ట్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇంకా మీకు ఏ టైప్ ఉన్న ఇన్ఫో కావాలంటే జస్ట్ నాకు అది కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.